శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. భారతీయ సమాజంలో మతానికి కులానికి ఎంత ప్రాధాన్యత ఉందో ఇంటి పేరు గోత్రనామాలకు అంతే ప్రాధాన్యత ఉంది. ప్రధానంగా హిందువుల్లో గోత్రాలు ఇంటి పేర్ల గురించి విస్తృతంగా చర్చించుకుంటారు. కొన్ని కులాల్లోనైతే గోత్రనామాల ఆధారంగానే వివాహాలు కూడా నిశ్చయిస్తూ ఉంటారు. ఇక కమ్మవారిలో కూడా ఇంటి పేరుకు చాలా ప్రాధాన్యతనిస్తారు. కొన్ని ఇంటి పేర్లు ఎక్కడ కనిపించినా అవి కమ్మవారివే అని చెప్పేంతగా ప్రాచుర్యం పొందాయి. కొన్ని వందల ఏళ్ల నుంచి ఆ ఇంటి పేర్లు కొనసాగుతూ వస్తున్నాయి. నేటికీ ప్రాచుర్యంలోనే ఉన్నాయి. కమ్మవారు దేశమంతటా విస్తరించిన ఆ ఇంటి పేరును, దాని వెనుకున్న గోత్రాన్ని మాత్రం మర్చిపోవడం లేదు. అంతగా పద్ధతులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. కమ్మవారి ఇంటి పేర్లకు సంబంధించి ఇప్పటికే ఎన్నో ఎపిసోడ్స్ ప్రసారం చేశాం. ఇవాల్టి ఎపిసోడ్లో కూడా ఓ ప్రముఖమైన ఇంటి పేరు గురించి సవివరంగా చర్చించుకోబోతున్నాం. నేని, సాని, పాటి అనే అక్షరాలతో ముగిసే ఇంటి పేర్లు ఎంతగా ప్రాచుర్యం పొందాయో గతంలోనే చర్చించుకున్నాం. వీటి సరసనే మరో ఇంటి పేరు కూడా చేరుతుంది. గంటి అనే అక్షరాలతో ముగిసే ఇంటి పేర్లు కమ్మవారిలో ప్రముఖంగా కనిపిస్తూ ఉంటాయి. మరి ఆ రెండక్షరాలతో ముగిసే ఇంటి పేర్లేంటి? ఆ ఇంటి పేరు కలిగిన ప్రముఖులెవరు? అవే ఇంటి పేర్లు మరే కులంలోనైనా కనిపిస్తున్నాయా? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను ఈ ఎపిసోడ్లో చర్చించుకుందాం. ఇంద్రగంటి లేదా ఇంద్రకంటి అనే ఇంటి పేరు కమ్మవారిలో సహజంగా కనిపిస్తూ ఉంటుంది. ఇది కాశ్యపాల గోత్రంలోనే ఉంటుంది. ఈ ఇంటి పేరు బ్రాహ్మణుల్లో కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇనగంటి అనే ఇంటి పేరు కూడా కమ్మవారిలో కనిపిస్తుంది. దీన్ని కోడూరు, చండ్రుళ్ళ, చెన్నూరు, చెన్నమల్ల, పసుపుల గోత్రాల్లో చూడొచ్చు. ఇనగంటి పేరుతో ప్రకాశం జిల్లాలో ఓ గ్రామం ఉంది. ఇనగల్లు పేరుతో తెలంగాణలో ఒక గ్రామం కూడా ఉంది. ఈడుపు గంటి అనే ఇంటి పేరు కూడా కమ్మవారిలో ప్రాచుర్యంలో ఉంది. ఈ ఇంటి పేరు ఇనుకునూళ్ల, చెన్నమళ్ళ, చెరుకునూళ్ల, జనకనూళ్ల, జరుగునూళ్ల, ప్రేపాళ్ల, రేచర్ల గోత్రాల్లో కనిపిస్తుంది. ఈ పేరుతో కృష్ణా జిల్లాలో ఒక ఊరు కూడా ఉంది. ఈడ్పుగంటి రాఘవేంద్రరావు భారత స్వాతంత్ర్య సమరయోధుడు, బహుభాషా కోవిదుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి. కేంద్ర ప్రభుత్వ సలహాదారునిగా పనిచేశారు. 1935 మే 15 నుండి 1936 సెప్టెంబర్ 11 వరకు రాఘవేంద్రరావు సెంట్రల్ ప్రావిన్సెస్ గవర్నర్గా పనిచేశారు. బ్రిటిష్ పాలనలో ఒక ప్రాంత ప్రొవిన్షియల్ గవర్నర్గా నియమితులైన మొట్టమొదటి భారతీయుడు రాఘవేంద్రరావు. ఈడుపుగంటి రాఘవేంద్రరావుపై ఇప్పటికే ప్రత్యేక ఎపిసోడ్ను కూడా అందించాం. ఈడుపుగంటి వెంకట సుబ్బారావు ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త. ఐవి సుబ్బారావుగా సుపరిచితమైన ఈయన పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సమీపంలోని పసలపూడి గ్రామంలో జన్మించారు. ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్గా విశిష్ట సేవలు అందించారు. ఈయనపై కూడా ప్రత్యేక ఎపిసోడ్ను ప్రసారం చేశాం. ఏనుగంటి అనే ఇంటి పేరు కూడా కమ్మవారిలో కనిపిస్తుంది. ఇది ఏనుగంటి, వెల్లుట్ల, వెలిగండ్ల, వెయ్యికళ్ల గోత్రాల్లో కనిపిస్తుంది. ఈ పేరుతో వరంగల్ జిల్లాలో ఒక ఊరు కూడా ఉంది. ఇదే ఇంటి పేరు పద్మశాలిల్లో కూడా కనిపిస్తుంది. ఓరుగంటి అనే ఇంటి పేరు కూడా కమ్మకులంలో ప్రముఖంగా కనిపిస్తుంది. ఈ ఇంటి పేరును అవునూళ్ల, పగిడిపాల, పైడిపాల, మొగునూళ్ల, వేమునూళ్ల గోత్రాల్లో చూడవచ్చు. కన్నగంటి అనే ఇంటి పేరు కూడా కమ్మవారిలో ప్రముఖంగా కనిపిస్తుంది. కంచర్ల, పచ్చనూళ్ల గోత్రాల్లో ఈ ఇంటి పేరును చూడొచ్చు. కన్నగంటి వారి పాలెం పేరుతో గుంటూరు జిల్లాలో ఒక గ్రామం కూడా ఉంది. కన్నగంటి రమాదేవి లాంటి ప్రముఖులు కమ్మకులంలో ఉన్నారు. కురుగంటి అనే ఇంటి పేరు దేశట్ల, కాకుమాను, వెల్లుట్ల గోత్రాల్లో కనిపిస్తుంది. కొరగంటి అనే ఇంటి పేరు కూడా కమ్మవారిలో కనిపిస్తుంది. ఇది ఒక్క పోగునూళ్ల గోత్రంలోనే ఉంటుంది. కోగంటి అనే ఇంటి పేరును కోనూళ్ల, యార్నాల, రేచర్ల గోత్రాల్లో చూడొచ్చు. చాగంటి అనే ఇంటి పేరు కూడా కమ్మవారిలో కనిపిస్తుంది. ఇది చెరుకునూళ్ల, పమిడిపాల, చాగుళ్ళు, ముదునూళ్ల, ముసునూళ్ల, వెల్లటూర్ల గోత్రాల్లో కనిపిస్తుంది. శాగంటి అనే పేరుతో కృష్ణ, పశ్చిమ గోదావరి, అనంతపురం జిల్లాల్లో ఊర్లు ఉన్నాయి. ఇదే ఇంటి పేరు బ్రాహ్మణుల్లో కూడా ఎక్కువగా కనిపిస్తుంటుంది. దేవరగంటి అనే ఇంటి పేరు కూడా కమ్మవారిలో ప్రముఖంగా కనిపిస్తూ ఉంటుంది. ఇది ఆరవెల్లి, జడనూళ్ల, పిడుగునూళ్ల, బుడమనూళ్ల, విప్పర్ల గోత్రాల్లో కనిపిస్తుంది. పానుగంటి అనే ఇంటి పేరును విప్పర్ల గోత్రంలో గమనించవచ్చు. ఈ పేరుతో మహబూబ్ నగర్ జిల్లాలో ఓ ఊరుంది. పానుగంటి అనే ఇంటి పేరుతో కమ్మకులంతో పాటు బ్రాహ్మణుల్లో కూడా ప్రముఖంగా కనిపిస్తూ ఉంటుంది. పిడగంటి అనే ఇంటి పేరును కూడా కమ్మవారిలో చూడొచ్చు. ఈ ఇంటి పేరు కొర్రపాళ్ల గోత్రంలో మాత్రమే కనిపిస్తుంది. పొన్నగంటి అనే ఇంటి పేరును దేశట్ల, పమిడిపాల, పులిగోళ్ల, పోగునూళ్ల, విప్పర్ల గోత్రాల్లో చూడొచ్చు.
మాగంటి అనే ఇంటి పేరు కమ్మవారిలో ప్రముఖంగా కనిపిస్తుంది. ఇది తంగెళ్ల, తాటిపాల, పమిడిపాల, పాలడుగు, మహారాజుల, మారుట్ల, వెనిగళ్ల గోత్రాల్లో కనిపిస్తుంది. మాగంటి గోపీనాథ్ గతంలో టీడీపీలో, బీఆర్ఎస్లో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా పనిచేశారు. కొద్ది రోజుల కిందటే ఆయన అనారోగ్యంతో చనిపోయారు. ఈయనకు టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్తో మంచి అనుబంధం ఉండేది. మిన్నగంటి అనే ఇంటి పేరును కూడా కమ్మవారిలో గమనించవచ్చు. ఈ ఇంటి పేరు పగిడిపాల, చెరుకునూళ్ల గోత్రాల్లో కనిపిస్తుంది. మినకంటి అనే ఇంటి పేరు కూడా దీనికి సారూప్యంగా ఉంటుంది. ఇది పమిడిపాల గోత్రంలో కనిపిస్తుంది. యాగంటి అనే ఇంటి పేరు కూడా కమ్మవారిలో కనిపిస్తుంది. ఇది తాటిపాల, ధర్మాల గోత్రాల్లో ఉంటుంది. ఈ పేరుతో ప్రముఖ పుణ్యక్షేత్రం కూడా ఉంది. బహుశా ఈ ఇంటి పేరు కలిగిన వారి పూర్వీకులు యాగంటి అనే పుణ్యక్షేత్రం నుంచే వివిధ ప్రాంతాలకు వలస వెళ్లుంటారు. ఇలా కమ్మవారిలో విశిష్టమైన ఇంటి పేర్లు ఎన్నో ఉన్నాయి. అందులో ఎన్నో సారూప్యతలు కూడా కనిపిస్తున్నాయి. ఇలాంటి ఇంటి పేర్లు, వాటి గోత్రనామాలు, దాని వెనుకున్న చరిత్రను మీకు అందిస్తాం. వచ్చే ఎపిసోడ్స్ లో మరికొన్ని ఇంటి పేర్లను మీ ముందుకు తీసుకొస్తాం. ఇంకా మేమేమైనా మర్చిపోయిన ఇంటి పేర్లుంటే దయచేసి కామెంట్స్ రూపంలో తెలియచేయండి. వాటిని కూడా వచ్చే ఎపిసోడ్స్ లో మీకు అందించే ప్రయత్నం చేస్తాం. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.